హలో ఫ్రెండ్స్, మూవీ సెంటర్ ఛానల్ కు స్వాగతం. తెలుగు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను ఒడిసి పట్టుకునే ఒక అద్భుత ప్రయాణం. ఆ ప్రయాణంలో దారి చూపిన ధృవతార, సాహసమే ఊపిరిగా తెలుగు సినిమాను శ్వాసించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈరోజు మన వీడియోలో ఎవరికీ సాధ్యం కాని ఆయన ట్రాక్ రికార్డ్, ఆయన చేసిన సాహసాలు, ప్రయోగాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. హీరోగా 345 సినిమాలు, దర్శకుడిగా డజనుకు పైగా చిత్రాలు, నిర్మాతగా 50 సినిమాలు. ఇది కృష్ణ గారి స్టామినా. ఆయన ఎన్నో హాలీవుడ్ జానర్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. కృష్ణ గారు సినిమాల్లోకి వస్తున్న ఆ కాలంలోనే హాలీవుడ్ లో తొలి జేమ్స్ బాండ్ మూవీ డాక్టర్ నో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ ప్రేరణతో తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీగా గూఢచారి 116 చేశారు కృష్ణ. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అదే జానర్ లో లవ్ ఇన్ ఆంధ్ర, అందరికి మొనగాడు, మాస్టర్ కిలాడి, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, గూఢచారి 117 వంటి చిత్రాలతో ఆయన టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా స్థిరపడిపోయారు. 1970ల నాటికి తెలుగులో జానపద చిత్రాల ఆదరణ తగ్గుతుంది. అప్పుడు కృష్ణ గారు చేసిన మరో భారీ ప్రయోగమే మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కౌబాయ్ జానర్ ను పరిచయం చేశారు. 1971 ఆగస్టు 27న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా 50 ఏళ్ల క్రితమే తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. ఈ సినిమా అనువాద రూపంలో ఏకంగా 56 దేశాలలో ప్రదర్శించబడటం ఒక అరుదైన రికార్డు. రిపీట్ రన్ లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ సినిమా స్టాండర్డ్స్ ను మ్యాచ్ చేసే మరో కౌబాయ్ మూవీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క కొత్త కథలు, మరో పక్క కొత్త టెక్నాలజీ. కృష్ణ గారిది ఎప్పుడు ముందు చూపే. తెలుగు సినిమాకు ఎన్నో సాంకేతిక సొబగులు అద్దిన సాహస సామ్రాట్ ఆయన. తెలుగులో మొదటి సినిమా స్కోప్ ఆయనదే, మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. కొల్లేటి కాపురంతో తెలుగులో RO సాంకేతికతను పరిచయం చేశారు. మొదటి ORW కలర్ సినిమా గూడు పుటాని, తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సింహాసనం సినిమా అయితే టెక్నికల్ గా ఓ సెన్సేషన్. 70mm సాంకేతికతను, స్టీరియోపోనిక్ 6 ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన తొలి తెలుగు సినిమా అది. అలాగే అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాల్లో మొదటిది. ఇక తెలుగు సినిమాకు సంక్రాంతి ఎంత ప్రత్యేకమో మనకు తెలుసు. సంక్రాంతి సీజన్లలో ఏకంగా 21 సినిమాలు విడుదల చేసి సంక్రాంతి స్టార్ గా నిలిచారు సూపర్ స్టార్. అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ గారికి వరుస ఫ్లాపులు వచ్చాయి. కెరీర్ స్తబ్దుగా ఉన్న ఆ దశలో ఎంతో ధైర్యంగా పాడి పంటలు సినిమాను నిర్మించి 1976 సంక్రాంతికి పోటీకి దించారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి వేములవాడ భీమకవి, శోభన్ బాబు గారి పిచ్చి మహారాజు సినిమాలతో పోటీపడి పాడి పంటలు ఘన విజయం సాధించింది. అక్కడి నుండి దాదాపు 21 సంక్రాంతులకు ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయి. హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా కృష్ణ గారు అద్భుతాలు సృష్టించారు. అగ్ర కథానాయకుడిగా ఉంటూనే సింహాసనం, శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు తిద్దిన కాపురం లాంటి 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సింహాసనం సినిమాని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో డైరెక్ట్ చేసి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టారు. ఇక ఆయన డెడికేషన్ గురించి చెప్పాలంటే, నేటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే కృష్ణ గారు 1972లో ఏకంగా 18 సినిమాలు విడుదల చేశారు. 1969లో 19 సినిమాలు, 1970లో 16, 1971లో 11 సినిమాలు. ఇలా ఆయన స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రోజుకు 3 షిఫ్టులు పనిచేస్తూ నిద్రపోతున్నప్పుడు తీసే సీన్స్ కోసం కాస్ట్యూమ్స్ వేసుకుని సెట్స్ లోనే పడుకునేవారంటే ఆయన కష్టం ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సాహసాలు చేసిన ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరో ఇచ్చింది కాదు, ప్రజలు స్వయంగా ఎన్నుకున్నది. 1970ల చివరిలో ఓ ప్రముఖ సినీ పత్రిక సూపర్ స్టార్ బిరుదు కోసం ఓటింగ్ పెడితే వరుసగా 4 ఏళ్లు ప్రజలు కృష్ణ గారిని ఎన్నుకున్నారు.
దాంతో ఆ పోటీనే తీసేశారు. అప్పట్లోనే ఆయనకు దాదాపు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అంతేకాదు ఆయన మనసు కూడా బంగారమే. ఎంతో మంది కొత్త నిర్మాతలకు అడ్వాన్స్ లేకుండా డేట్స్ ఇచ్చేవారు. తన వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదని వాళ్లకు మళ్లీ డేట్స్ ఇచ్చి హిట్స్ ఇచ్చిన గొప్ప మనిషి. సినిమా లెక్కల మీద, బిజినెస్ మీద ఆయనకున్న పట్టు చూసి తోటి నటులు ఆశ్చర్యపోయేవారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా, ఎగ్జిబిటర్గా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు కృష్ణ గారు. చూశారుగా ఫ్రెండ్స్, ఏ చిత్ర పరిశ్రమలోనూ లేని అరుదైన నటుడు, సాంకేతిక దార్శనికుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. తెరపైనే కాదు, పరిశ్రమ మనిషిగా కూడా ఆయన చేసిన సాహసాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది మన సాహస సామ్రాట్ సూపర్ స్టార్ కృష్ణ గారి ట్రాక్ రికార్డు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా సంగతులు, విశేషాల కోసం మన మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.